హాయ్ అండి. వెల్కమ్ టు ఈమనీ@9 వాల్గోస్ 2. ఈరోజు టాపిక్ వచ్చండి హిందీ ఔర్ తెలుగు మే సమాన్ శబ్ద్. హిందీలోను తెలుగులోను సమానంగా ఉండే శబ్దాలు అంటే సమానార్థ శబ్ద్ అంటాము. చూడండి, హిందీ తెలుగు. హిందీలో ఆకాశ్ అంటాము, తెలుగులో ఆకాశము అని అంటాము. హిందీలో నక్షత్రం అంటాము, తెలుగులో నక్షత్రము అంటాము. హిందీలో సూర్య అంటాము, తెలుగులో సూర్యుడు అంటాము. హిందీలో చంద్ర అంటాము, తెలుగులో చంద్రుడు. రాత్ తెలుగులో రాత్రి. భవన్ హిందీలో భవన్, తెలుగులో భవనము అంటాం. జల్ హిందీలో జల్ అంటాము, తెలుగులో జలము అంటామండి. సాగర్ అంటే సముద్రము. హిందీలో సాగర్, తెలుగులో సాగరము అంటాం. హిందీలో సముద్ర అంటాము, తెలుగులో సముద్రము అంటాం. సాగర్ అన్న సముద్రం అన్న రెండు ఒకటేనండి తెలుగులో మీనింగు. సేర్ అని అంటాము, తెలుగులో సేరు అంటాం. సేరు అంటే కేజెస్లో కొలుస్తారు. ఓకేనండి, అర్థమైంది కదా. తెలుగు ఔర్ హిందీ మే సమాన్ శబ్ద్. తెలుగులోను హిందీలోను సమానంగా ఉండే శబ్దాలు: ఆకాశ్ ఆకాశము, నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, భవన్ భవనము, జలము, సాగరము, సముద్రము, సేరు. ఓకేనండి, అర్థమైంది కదండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితేనండి లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు బాగా యూజ్ అవుతుందండి స్టడీస్లో. ఓకేనండి, థ్యాంక్ యూ.